మీరు ఎంత నల్లగా ఉన్నా సరే మీ దగ్గర ఒక క్యారెట్ కొంచెం బియ్యం ఉంటే చాలండి. స్కిన్ మీద ఉన్న ఎప్పటి నుంచో పట్టి ఉన్న నలుపుని ఈజీగా రిమూవ్ చేసి చాలా చక్కగా గ్లోగా తయారవ్వచ్చు. ఇది ఒక్కరోజు తయారు చేస్తే చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది, చాలా రోజులు మనం వాడుకోవచ్చు. మీరు నల్లగా ఉన్నారని బాధపడకుండా ఈ క్రీమ్ మాత్రం చాలా యూజ్ అవుతుంది మీకు. ఎప్పటి నుంచో మీ కోరిక తెల్లగావాలన్న ఆశ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తాను. ఈ క్రీమ్ని మీరు ఒక్కసారి తయారు చేస్తే చాలా రోజులు నిల్వైతే ఉంటుంది, అస్సలు పాడవకుండా ఉంటుంది. మీరు నమ్మని వారైనా సరే నా చేతి మీద నేను అప్లై చేసింది 2 నిమిషాలే. ఆ 2 నిమిషాల్లోనే మీకు అక్కడ నేను వీడియో పెట్టాను కదా ఎంత గ్లోగా ఉందో. జస్ట్ 2 నిమిషాల్లోనే అంత రిజల్ట్ వస్తే మరి రోజు వాడితే ఎంత రిజల్ట్ ఉంటుందో మీరు తెలుసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్టయితే ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. హలో ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియోని మీరు లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఎందుకంటే చాలా కష్టపడి వీడియో తయారు చేస్తూ ఉంటాం. ఎంతో కష్టపడి చేసిన వీడియో మీరు సంతోషపడి లైక్ ఇస్తే నాకు అదే 10,000 అన్నమాట. అంటే బూస్ట్లా మాకు ఇంకా ఎనర్జీ వచ్చి మరిన్ని వీడియోస్ తేవడానికి అది బలంగా పనిచేస్తుంది. ఓకే, ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఇక్కడ రైస్ అండి. ముందుగా రైస్ని ఒక 2 స్పూన్ల వరకు ఒక స్టీల్ బౌల్లో నేనైతే ఇలా నానబెట్టుకున్నాను అనమాట. రైస్ని కొంచెం వాష్ చేసుకొని అంటే వాటర్తో కొంచెం కడిగేసి మీరు ఈ బియ్యాన్ని కొంచెం నీటితో వేసి కాస్త పక్కన పెట్టుకున్నట్టయితే మనము వాటిని నానడానికి టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక 10 నిమిషాల తర్వాత నానిన ఈ బియ్యాన్ని తీసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఒక క్యారెట్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ని కొంచెం కడుక్కున్న తర్వాత మనం దీని మీద ఉన్న తొక్క అంతా తీసేసుకోవాలి. ఈ పీల్ మొత్తం నీట్గా అయిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగాను లేదంటే ఒక కొబ్బరి పీట ఉంటుంది కదా దానికి కాస్త ఇలా రబ్ చేసుకున్నట్టయితే మనకి ఇది ఒక పేస్ట్లా లేదంటే ఒక గుజ్జులా తయారైపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా మీరు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగానే ప్రాసెస్ అయితే చేసుకోండి. ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ అయినా చేయండి, లేదు అంటే కొబ్బరి పీటకు మెత్తగా తురుముకొని ఒక మెత్తని పేస్ట్ అయినా చేయండి. ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. స్కిన్ తెల్లగా అవ్వడానికి ఈ 2 పెద్ద రీజన్స్ ఏది రైస్ అలాగే క్యారెట్. రైస్ అనేది మన చర్మాన్ని సహజంగానే బ్రైట్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫేస్ మీద ఉన్న ముడతలు ఈజీగా తొలగిస్తుంది. మొటిమల మచ్చలు ఏమైనా గెల్లినా కానీ మీరు చిన్న వయసులో ఉన్నవారు లేదు పెద్ద వయసులో ఉన్నవారు, చిన్న వయసులో ఎక్కువగా మొటిమలు వచ్చి గిల్లుతూ ఉంటాం, అలాంటి వారికి ఎక్కువగా మచ్చలు వస్తూ ఉంటాయి. పెద్ద వయసు వారికి కూడా మనకి మధ్యతరగతి వయసు వచ్చేసరికి కొన్ని మచ్చలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి వచ్చినా కానీ చక్కగా ఈ క్రీమ్తో పోతాయి అన్నమాట. ఇప్పుడు మనము మెత్తగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో పట్టుకోవాలి. మిక్సీ జార్ పట్టే ముందు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ క్యారెట్ని వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు దీన్ని కాస్త ఉడగట్టుకోవాలండి. ఉడగట్టుకున్నట్టయితే ఏంటంటే మనకి ఏదన్నా కొంచెం గరుకుగా ఉన్నా కూడా అదంతా వెళ్ళిపోతుంది అనమాట. గరుకుగా ఉండేది పక్కకు తీసేసుకుంటే మనకి ఇక్కడ మంచిగా మెత్తగా ఉన్న పేస్ట్ అయితే తీసేసుకోవాలి. అప్పుడు మనకి క్రీమ్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా పూర్తిగా ఉడకట్టుకుంటే మనకి చక్కగా ఈ వాటర్ ఏదైతే లూజ్ వాటర్ ఉంటుందో అదంతా మనకి ఒక స్టీల్ బౌల్లోకి వచ్చేస్తుంది. స్టీల్ బౌల్లోకి ఉడకట్టుకోండి, ఎందుకంటే స్టీల్ బౌల్తో మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకుంటాం కాబట్టి స్టీల్ బౌల్ యూజ్ చేసుకుంటే మీకు చాలా మంచిది. ఓకేనా. ఇందులో సహజంగా మనం పసుపుని అస్సలు వేయలేదు కదా, సహజంగా క్యారెట్లో ఉండే కలరే మనకి ఈ విధంగా మంచి కలర్లో వచ్చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల ఇంకొక మంచి ఉపయోగం ఉంది. ఏంటంటే సూర్యుని నుంచి వచ్చే సూర్యరశ్మి కిరణాలు మన ఫేస్ మీద పడ్డప్పుడు ఎక్కువగా ట్యాన్ అవుతాం కదా, ఆ ట్యాన్ నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది అనమాట. అంత పవర్ఫుల్గా మనకి ఈ క్రీమ్ అనేది పనిచేస్తుంది. అలాగే క్యారెట్లో ఏ విటమిన్, సి విటమిన్, బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని బాగా కాంతివంతంగా మార్చడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇందులో కానీ రైస్లో కానీ చాలా ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. అందువల్లనే మన స్కిన్ మీద ఉన్న నలుపుని ఈజీగా తొలగిస్తాయి. స్కిన్ అనేది ఆటోమేటిక్గా మనకి బ్రైట్గా, తెల్లగా, గ్లోగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, ఇప్పుడు మనం అంతా వడకట్టిన తర్వాత ఈ విధంగా మనకి ఇంత మోతాదులో ఈ క్రీమ్ అనేది వచ్చేసింది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అంటే ఒక బౌల్లో, ఒక వెడల్పాటి బౌల్లో వాటర్ అయితే పోసేసుకోండి. ఒక చెమ్మెడు వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని డబల్ బాయిల్ మెథడ్లో మనం దీన్ని వేడి చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి. మనం ఇలా చేసుకుంటేనే వెంటనే మనకి ఇది
చిక్కబడిపోతుంది అనమాట. ఎంత తొందరగా చిక్కబడుతుందంటే అంత స్పీడ్గా చిక్కబడుతుంది. ఎందుకంటే రైస్ కదా, రైసు మనం మెత్తగా పౌడర్ చేసుకుంటాము. దానివల్లనే ఇది అంత తొందరగా మనకి గట్టిపడిపోతుంది. నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది అనమాట. తర్వాత ఇందులో ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని రెండింటిని వేసుకుందాం. అంటే నేను తీసుకున్న మోతాజులో ఇక్కడ నేను 2 ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కనుక కాస్త తక్కువగా చేసుకుంటే ఒక్క ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ని వేసుకోవచ్చు. ఇది చర్మానికి మంచిగా మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇది కూడా ముడతలు రానియకుండా కాపాడుతుంది అనమాట. నల్ల మచ్చల్ని కూడా రిమూవ్ చేస్తుంది. గాయాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా, అంటే ఎప్పుడో తగిలిపోయిన గాయాలు, మచ్చలు పడిపోతూ ఉంటాయి కదా, ఆ వీటిని కూడా మనకి నయం చేస్తుంది అనమాట ఈ విటమిన్ క్యాప్సూల్. ఇప్పుడు కొంచెం అలోవెరా జెల్ని, అలాగే బాదం ఆయిల్ని కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. అలోవెరా జెల్ని 1 స్పూన్ వరకు వేయండి. బాదం ఆయిల్ని అయితే కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. లేదు మా దగ్గర బాదం ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఉన్నా సరే 1 స్పూన్ వరకు ఇందులో వేసి బాగా అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసేది ఎంత ముఖ్యమో ఇది కలపడం కూడా అంతే ముఖ్యం అనమాట. ఇలా బాగా కలిసిన తర్వాత ఏదైనా గాలి చొరబడని సీసా కంటైనర్ లేదా ప్లాస్టిక్ డబ్బా ఏది ఉన్నా సరే మీ దగ్గర, అందులో ఇలా చక్కగా ఈ క్రీమ్ని పెట్టేసుకోండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే మనకి ఎలాంటి ఫంగస్ రాకుండా నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. బయట పెడితే మీకు తక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి, పాడవుతుంది. కాబట్టి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. మీకు చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడ క్రీమ్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మన స్కిన్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు మనకి కొంచెంగా ఎలా యూజ్ చేయాలనేది చూపించాను కదా హ్యాండ్ మీద. దీని రిజల్ట్ 2 నిమిషాల్లోనే ఇలా వచ్చిందండి. మరి రెగ్యులర్గా వాడుకుంటే ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మీరు కూడా ఒకసారి గమనించండి. వయసుతో నిమిత్తం లేకుండా మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లం ఏదైనా సరే తప్పకుండా ఈ క్రీమ్ని వాడుకోండి. మీకు పిగ్మెంటేషన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రైస్ కాబట్టి ఇందులో రైస్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. రైసు, క్యారెట్ మీకు నల్లదనం తీసేసి వైట్గా చేస్తుంది, ముడతలు తగ్గిస్తుంది, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, మొటిమల మచ్చలు తగ్గిస్తుంది, బ్లమిషెస్ తగ్గిస్తాయి. అబ్బో ఎన్ని లాభాలు ఉన్నాయో. ఒక్కసారి మీరు ఈ క్రీమ్ రెడీ చేసుకుంటే వారం రోజులు హ్యాపీగా పెట్టచ్చు. లేదనుకుంటే ఒక 15 డేస్ కూడా మీకు నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి కదా. మీరు ఫేస్ని చక్కగా వాష్ చేసుకొని మందంగా ప్యాక్లా అప్లై చేయండి. ఫేస్కి 10 నిమిషాలు ఉంచేసి వాటర్తో వాష్ చేయండి. మళ్ళీ సోప్ అయితే పెట్టకూడదు. దీని డే బై డే అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. అప్పుడు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదా వీడియో. ఈ వీడియోని తప్పకుండా ఫాలో అయినట్టయితే మీ స్కిన్ అనేది వైటింగ్గా చక్కగా అవుతుంది. ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూసాక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు చెప్పండి. ఎందుకంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, దీని చేసిన విధానం మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలియాలి. ఒకవేళ మీకు చేసి వాడుకున్నా సరే మీ రిజల్ట్ ఏంటి అనేది నాకు ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మీకు ఎంత యూజ్ అయిందో అనేది నేను కూడా తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఇంకా ఏమైనా రెమెడీస్ కావాలన్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టాటా.